ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భ్రూణ హత్యలు, లింగ నిర్ధారణ పరీక్షల నివారణకు కలెక్టర్లు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు పాటించని స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేస్తున్నారు. కొందరు ఆర్ఎంపీలు, పీఎంపీలు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. రాజకీయ పలుకుబడితో మూసేసిన సెంటర్లను తిరిగి తెరిపిస్తున్నారని సమాచారం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్కానింగ్ సెంటర్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్కానింగ్ సెంటర్ల నిర్వాహకం మళ్ళీ బయటకు వస్తున్నాయి. ఆల్రెడీ నిజామాబాద్ నగరానికి చెందిన కామారెడ్డికి సంబంధించి ఒక స్కానింగ్ సెంటర్ లో లింగ నిర్ధారణ పరీక్షలు జరిగాయని చెప్పి అప్పట్లో అధికారులు హడావుడి చేశారు. కొద్ది రోజులు కాగానే మళ్ళీ అదావిధి మళ్ళాగే కొనసాగుతోంది. ఆర్ఎంపీలు, పిఎంపీల మధ్య ఈ లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్టుగా ఆరోపణలు అయితే ఉన్నాయి. ప్రధానంగా స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు లింగ నిర్ధారణలు జరుపుతున్నట్టుగా కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇందుకు ఆర్ఎంపీలను, పిఎంపీలను వాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయం పైన మాట్లాడడానికి మనతో పాటుగా కొందరు ఉన్నారు. అన్న చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా ఈ లింగ నిర్ధారణ సంబంధించి కొన్ని ఆరోపణలు వచ్చాయి కొన్ని సెంటర్ల పైన. మళ్ళీ ప్రస్తుతం అధికారులు వాటిపైన ఎలాంటి చర్యలు అయితే ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు, ఎట్లా చూడొచ్చు? ప్రధానంగా నిజామాబాద్ జిల్లా వచ్చేసి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో వైద్య వ్యాపారానికి ఒక కేంద్రంగా, అంటే వైద్యం వ్యాపారం అయింది ఎక్కడ అనంటే తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా అన్నంతగా ఇవాళ ఒక అపఖ్యాతి నిజామాబాద్ జిల్లా మీద ఉన్నది. ముఖ్యంగా ఈ స్కానింగ్ సెంటర్లకు సంబంధించిన విషయంలో ఉమ్మడి జిల్లాగా చూస్తే కామారెడ్డి ప్రధాన కేంద్రంగా ఉన్నది. అదేవిధంగా నిజామాబాద్ లో కూడా ఇది రెగ్యులర్ గా అధికారులు కానీ మిగతా ప్రభుత్వం కానీ ఈ విషయంలో సీరియస్ గానే ఉన్నప్పటికీ కూడా, కానీ అది ఏదైనా సీరియస్ ఘటనలు జరిగినప్పుడు ఒక 2-3 రోజులు, వారం రోజులు హడావిడి చేయడం, తర్వాత మళ్ళీ యథావిధిగా అది వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం లాగా కొనసాగుతా ఉన్నది. ఈ మధ్య కాలంలో చాలా ఏంటంటే ఆర్ఎంపీ, పిఎంపీలతో మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోని వాళ్ళు ఇక్కడ స్కానింగ్ సెంటర్ వాళ్ళు ఏం చెప్పరు, కానీ ఆర్ఎంపీ, పిఎంపీల ద్వారా ఇవాళ పేషెంట్ల కంటే వాళ్ళకి తెలుస్తా ఉన్నది. తద్వారా ఏమైందంటే భ్రూణ హత్యలు జరుగుతా ఉన్నాయి. నిన్న మొన్న కామారెడ్డిలో కూడా 7 నెలల గర్భిణికి వాళ్ళ గర్భ విచ్ఛిత్తి చేయడం జరిగింది. ఇట్లాంటి సంఘటనల మీద సీరియస్ గా స్పందించి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకి పంపిన ఘటనలు జరగాల. దురదృష్టవశాత్తు ఏంటంటే కేవలం హడావిడికి పరిమితమయ్యి తర్వాత మళ్ళీ యథావిధిగా ఇవాళ కామారెడ్డికి సంబంధించి వేలాది కేసులు వాళ్ళ మీద ఇట్లాంటి జరిగినాయనే ఆరోపణలు బలంగా ఉండే, మరి వాళ్ళని యాక్చువల్ గా సీజ్ చేయాలి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, వాళ్ళకి జైలుకి పంపాలి, ఇట్లా జైలుకి పంపుతామని బోర్డులు పెట్టారు. కానీ ఎక్కడ కూడా ఈ ఫలానా వైద్యుని జైలుకి పంపిన ఘటన ఎక్కడా జరగలేదు. స్కానింగ్ సెంటర్ నిర్వాహకుని పంపిన ఘటన జరగలేదు. సరిగదా ఇవాళ కామారెడ్డికి సంబంధించిన అదే స్కానింగ్ సెంటర్ మళ్ళీ రీఓపెన్ అయింది. అంటే దీన్ని ఎట్లా చూడాలి మనం? అంటే ఇది అధికారుల వైఫల్యమా, లేకుంటే ప్రభుత్వ పెద్దలు దీనికి కనుక అండదండలు ఉన్నారా, లేకుంటే మొత్తంగా లంచాలకు ప్రకృతి పెడి అధికారులు చూస్తున్నట్టు ఊరుకుంటున్నారా అనేది మనం అర్థం చేసుకోవాలి. కేవలం ప్రచారం చేయడమే కాదు, సీరియస్ గా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందని తెలుసుకోవాలి. అన్ని స్కానింగ్ సెంటర్లు ఇట్లా చేస్తున్నాయని కాదు, కానీ మొత్తంగా కొన్ని స్కానింగ్ సెంటర్లు ఒక దాన్ని ఏమంటారు టెండర్ గా, అంటే వాళ్ళు సిండికేట్ గా మారి ఈ వ్యవహారం నడుపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అదే విధంగా చాలా విషయాల్లో వ్యాధులకు సంబంధించి జనరల్ గా కన్సల్టెన్సీ చేస్తే వెంటనే వాళ్ళకి స్కానింగ్ రాస్తున్న ఘటనలు ఉన్నాయి. నిజానికి అవసరం ఉన్న పేషెంట్ కి స్కానింగ్ పంపకపోవడము తప్పే, అదే సమయంలో అవసరం లేని పేషెంట్ కి కూడా స్కానింగ్ పంపడం కూడా తప్పే. అంటే ఈ విషయంలో కనీస విఘ్నత డాక్టర్లు ప్రదర్శించాలా. కొద్దిమంది మరీ కమర్షియల్ అయిపోయారు. ఈ విషయంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధానంగా చాలా మంది వైద్యుల మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో స్వీయ నియంత్రణ పాటించాలా. అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు కూడా ఈ విషయంలో సీరియస్ గా స్పందించాలా. కలెక్టర్ గారు సమీక్ష చేశారు నిన్న మొన్న. ఈ విషయంలో మిగతా అధికారులు సీరియస్ గా స్పందించి ఒకవేళ ఇట్లాంటి ఏమన్నా ఉంటే కనుక వెంటనే సీరియస్ గా వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలా. అదే విధంగా అన్ని రకాల అర్హతలు ఉండి అన్ని సదుపాయాలు ఉన్న స్కానింగ్ సెంటర్లని రిన్యూవల్ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు ఆర్డర్ చేశారు. దీన్ని తూచా తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓ గారిని మేము కోరుతా ఉన్నాం. స్కానింగ్ సెంటర్ల పైన అధికారుల పర్యవేక్షణ లోపించిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ భ్రూణ హత్యలు ప్రధానంగా భ్రూణ హత్యలు నిరోధించాలని జిల్లా కలెక్టర్ చెబుతున్నప్పటికీ అధికారులు ఇంకా నిద్రావస్థ నుంచి అయితే బయటకు రావడం లేదని చెప్పొచ్చు. సాక్షాత్తు కలెక్టర్ ఆర్డర్ చేసినా గానీ ఇంతవరకు నిజామాబాద్ జిల్లాలో ఎలాంటి చర్యలు వాళ్ళు పర్యవేక్షించడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ ఏదైతే అక్రమాలకు పాల్పడుతున్న స్కానింగ్ సెంటర్లను, అలాగే ఆర్ఎంపీలు, పిఎంపీల పైన కూడా పర్యవేక్షణ జరపాల్సిన అవసరం ఉంది. వారిపైన నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది.
అమాయకులు స్కానింగ్ పేరిట అందిన కడికి దోచుకునే ప్రయత్నం అయితే జరుగుతోంది. స్కానింగ్ సెంటర్లలో ఎక్కడ కూడా దానికి సంబంధించి రుసుము ఎంత, ఫీజు ఎంత అనేది కనీసం అక్కడ డిస్ప్లేలు ఏర్పాటు చేయట్లేదు. అలాగే వారు వచ్చిన రోగులకు కనీస వసతులు ఏర్పాటు చేయడం లేదు, మంచినీరు వసతులు కల్పించడం లేదు. అలాగే కొన్ని ప్రాంతాల్లో అయితే కనీసం పార్కింగ్ వ్యవస్థ కూడా లేదు. ఇలా స్కానింగ్ సెంటర్లు అన్ని పైన మరొకసారి రివ్యూ జరపాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారో వీళ్ళు వెంటనే ఈ అక్రమాలకు పాల్పడుతున్న స్కానింగ్ సెంటర్ల పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఉమ్మడి